ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, కులాసా ఉన్నాను. ఈ వంటల గురించి ఏంటండి, ఎప్పుడు అంటే ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది? కారణం ఉందా? ఉంది. నేను ఈ వంటల్లోకి రావడానికి గల కారణం ఉంది. నాకు అంతకుముందు సుబ్రహ్మణ్య స్వామి వైభవం చేసి ఇంతమందికి వంటలు చేసేవాళ్ళం. అంటే మీరు చెబితే నమ్మరు కానీ ఒక కృత్తికా నక్షత్రం నాడి మేము దాదాపుగా 800 మందికి అన్నం పెట్టేవాళ్ళం. నేను ఇవిడే వంట. అంటే అంత పెద్ద ఇది ఉంది. అప్పుడు మాకు ఈ మాధ్యమం, యూట్యూబ్ ఇవన్నీ మాకు మాధ్యమం తెలియదు నాకు. తర్వాత కరోనా తర్వాత నేను ఈ మాధ్యమంలోకి వచ్చాను. అంటే యూట్యూబ్ ఒకటి ఉంది, యూట్యూబ్ ద్వారా చేస్తే 10 మందికి తెలుస్తుందన్న నాకు తెలియదు అండి. అది నాకు తెలియదు, అసలు సోషల్ మీడియా గురించి నాకు తెలియదు. అయితే మా పిల్లలు తమిళనాడులో చదువుకునేవారు. మా అబ్బాయి ఏం చేశాడంటే, మా రెండో అబ్బాయి, నాన్న అంటే పిల్లలందరికీ నేనంటే ఇష్టమే అనుకోండి, కాదన్నాను. మా రెండో పిల్లాడికి నేనంటే కొంచెం ఎక్కువ ప్రేమ. వాడేం చేశాడంటే, నాన్న నాకు నిన్ను చూడాలనిపిస్తూ ఉంటుంది, అందరూ ఇద్దరు కనిపిస్తూ. అప్పుడు ఏంటి, టిక్ టాక్ ఉండేది. ఫస్ట్ టిక్ టాక్ ఉండేది. టిక్ టాక్లో మనం డ్యాన్స్ చేద్దాం అంటే మా పిల్లలకి కొంచెం ఇక్కడ సెలవులకు వచ్చినప్పుడు వాళ్ళని ఒక వారం రోజుల పాటు ఇక్కడ వెస్ట్రన్ డ్యాన్స్ నేర్పేవారు. పిల్లలు అక్కడ తీసుకెళ్ళి చూపిస్తూ ఉండేవాడిని. మీరు సరదాగా ఆడుతూ పాడుతూ ఉండండిరా, చిన్నప్పుడే పాఠశాలకు వెళ్ళిపోయారు కదా, ఆడుతూ పాడుతూ సరదాగా తిరగండిరా అంటూ ఉండేవాడిని నేను. పిల్లలు ఏమన్నారంటే, వాళ్ళు నాన్న టిక్ టాక్ అనేది ఒకటి తెలుసాను అంటే ఏంట్రా అని అడిగారు. అప్పుడు చూపించారు, అందులో డ్యాన్సులు వస్తున్నాయి. అయ్యి బాబా ఇవన్నీ నేను ఎక్కడ చేయగలనురా అనేవాడిని. కాదు నాన్న, ఇవి చేస్తేనే ఈరోజు రేపు అందరూ మెచ్చుకుంటారు నాన్న, నాకు నీతో డ్యాన్స్ చేయాలంది నాన్న, నీతో పాటలు పాడాలంది నాన్న అని అనేవాడు మా పిల్లడు. అలాగే నాన్న, నువ్వు వంటలు చేస్తూ ఉంటావు కదా, మేము వచ్చినప్పుడు పెడుతూ ఉంటావు, అందరికీ వంటలు చేస్తావు, వంటలు కూడా నేర్పించావు అనుకో నాన్న, అందరూ చూస్తారు, అందరూ ఇష్టపడతారు నాన్న. అందులో మన తమిళనాడు వాళ్ళందరికీ మన తెలుగు భోజనం అంటే చాలా ఇష్టం, చేయొచ్చు కదా. ఏమోరా నాకు తెలియదు, అదేదో నువ్వే చేసేద్ది కానీ ఈసారి నువ్వు వచ్చినప్పుడు అన్న. కాదు నాన్న, నేను సెప్టెంబర్లో వస్తాను దీపావళికి, వచ్చినప్పుడు నేనే దగ్గరుండి ఇవన్నీ క్రియేట్ చేస్తా. అప్పుడు నా దగ్గర ఈ పెద్ద ఫోన్లు ఉండేవి కావు, మామూలు ఫోన్ ఉండేది, నోకియా ఫోన్, చిన్న ఫోన్ ఉంటాయి కదా, అవి నాకు ఈ విధానాలు నాకు తెలిసేది కాదు. అప్పుడు మా పెద్ద ఫోన్ కొనుక్కుంది కానీ నాన్న, కొనుక్కుని అట్టే పెట్టు, నేను అవన్నీ నీకు చెప్తాను, ఆ ప్రకారం చేద్దామన్నాడు. ఆ మా పిల్లాడి ప్రోద్బల్యంతో నేను టిక్ టాక్ అనే మా మాధ్యమంలోకి వచ్చాను. ఆ తర్వాత టిక్ టాక్ ఎగిరిపోయిన తర్వాత అప్పుడు నేను ఇందులోకి వచ్చా, ఇది ఈ యూట్యూబ్లోకి వచ్చా. యూట్యూబ్లోకి వచ్చాను, వంటలు చేస్తున్నాను, కుంపడమే చేస్తున్నాను అనుకునేవాడిని. అయ్యో నాకు ప్రపంచం అమ్మ, విమానాల్లోని ఎడ్ల బండి మీద, విమానాల్లో పరిగెట్టేస్తుంది, రైళ్లలో నేను ఎడ్ల బండి మీద కూర్చున్నాను, కుంపడంటూ నా ఛానల్ ఎవరు చూస్తారులే అని ఒక దశలో చెప్పబడం అనే విషయం నిరాశపడ్డా. మొదట్లో నిరాశపడి ఇంక వెళ్ళిపోదామని మా అమ్మ ఒక మాట అంటూ ఉండేవారు, ఏది ఒకసారి ఎదగకూడదు, ఏది ఒకసారి పడిపోకూడదు అని మా అమ్మ చెబుతూ ఉండేవారు. మా అమ్మ నాకు గురువు, ఒక మాట చెప్పాలంటే మా అమ్మ నాకు గురువు, చొల్లప మా అమ్మ నాకు గురువు అన్నమాట. అప్పుడు ఆ పడంగా నేను చూస్తుండగా ఒకసారి 60,000 మంది అయిపోయారు. ఇది నేను సంఖ్య తప్పు చూస్తున్నానా, నాకేం కనిపించట్లేదా ఏమిటని చెప్పి నేను చూసుకున్నాను. అప్పుడు ఒక అబ్బాయి ఉండేవాడు, ఖమ్మంలో ఒక అబ్బాయి ఉండేవాడు, సురేంద్ర అని ఓ పిల్లాడు. మణికంఠ అని ఒక అబ్బాయి హైదరాబాద్లో ఉండేవాడు. ఆయన ఇదేమిటి 60,000 మంది జనాభా పెరిగిపోయారు, వెళ్ళిపోతానికి ఆపేస్తాను, ఇది దేనికి వచ్చింది ఏమిటో నాకు అర్థం కావట్లేదు, నేను దాకా 2,000 ఉన్నారు, ఇప్పుడు చూస్తే 60,000 మంది ఉన్నారు. మా అమ్మ నాకు ఆ మాట చెబుతుండేది ఇదే మాట, బాబాయ్ ఆపేస్తానంటే ఆపకండి, ఇంతేను సోషల్ మీడియా అంటేను, సోషల్ మీడియా అంటే ఇంతేను, ఇలాగే ఉంటారు, పెరుగుతారు, ఇవన్నీ ఉండదు, మీరేం ఆపకండి అని చెప్పి నన్ను కొంచెం చివాట్లు ఇట్టాడు. అప్పుడు ఆ పడంగా నేను ఇంకా అక్కడి నుంచి నడిపించేసి అలా 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 ఇంకా మళ్ళీ తిరిగి వెనక్కి చూసుకోవాలి. ఆ విధంగా నేను ఇంతమందికి చేరువయ్యాను. మొట్టమొదటి మీరు పోస్ట్ చేసినటువంటి వీడియో ఏదండి? మొట్టమొదటి నేను చేసింది టిక్ టాక్లోని ఎవరో ఒక అబ్బాయి అంటే ఊరేసుకు చనిపోయాడు అనమాట. అది ఎందుకు నాకు విపరీతమైన బాధ కలిగేసింది నాకు. అంటే నేను కూడా ఒక క్లేశంలో ఉన్నాను కనుక అది నేను ఎందుకో భరించలేకపోయా. అప్పుడు చెప్పాను, నాన్న మీరు ఇలాంటి పనులు చేసుకోకండి, స్నేహితులు అనేటటువంటి వాళ్ళు వెళ్ళి వాళ్ళ తల్లిని తండ్రిని కాస్త కొన్నాళ్ళు ఆదుకోండి, అందరూ 12వ రోజుతో వెళ్ళిపోతారు, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళొక్కళ్ళు లబోదిబ్బమని ఏడుస్తారు పాపం. స్నేహితులు, అబ్బాయి స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లిదండ్రులను కాస్త కనిపెట్టుకుని మీరు కొన్నాళ్ళు వాళ్ళని కొంచెం మామూలు మనిషిని చేసేంత వరకు మీరే వాళ్ళ పిల్లాడయ్యి కొంచెం కనిపెట్టుకోండి నాన్న అని చేసిన మొట్టమొదటి వీడియో నాది అది. ఈ యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత నేను చేసిన మొట్టమొదటి వీడియో ఏంటంటే పెసరపప్పు పచ్చడి. ఇంకా అక్కడి నుంచి కొన్నాళ్ళ పాటు చెబుతున్నాగా
అనుకోకుండా ఒకసారి పనసపట్టు కూర, నాకు అప్పుడు ఎడిటింగ్లు తెలియవండి అవి. ఎడిటింగ్లు చేయడాలు, ఆ పేరు ఎలా ఉంటే పెడతారు అలా అప్లోడ్ చేసేసి అంతే. ఇప్పుడు ఆన్ చేశానంటే అది ఎందుకు వీడియో రన్ అవ్వాల్సిందే. ఆ కటింగ్ చేస్తే దాన్ని ఎలా కలపాలో నాకు తెలియదు, సరిగ్గా ఎలా తిప్పాలో కూడా తెలియదు, అవన్నీ నాకు తెలియవు. అలా అలా పనసపట్టు కూర చేశా. 40 నిమిషాలు గంట పెట్టేసేది. ఇలాగే చూస్తారు కాబట్టి అనుకునేవాడిని నేను. ప్రపంచానికి ఇంత టైం లేదు గబగబా కానీ అనే విషయం నాకు తర్వాత తెలిసింది. అప్పుడు తెలియదు కదండి నాకు. అవన్నీ చేసేవాడిని. అలా అలా అనుకోకుండా అదే హిట్ అయిందండి. ఆ పనసపట్టు కూరే నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది అనమాట. అది ఎప్పటికైనా 40 నిమిషాలు ఉందో మా వీడియో. ఆ పనసపట్టు కూర అందరికీ చెప్తూ ఉండేవి, నాకు ఎడిటింగ్లు చేత కాదు, నాకు అవన్నీ ఆ పైన పేర్లు పెడతారు కదండి, ఆ పేర్లు పెట్టడం కూడా నాకు తెలియదు. థంబ్నెయిల్స్, ఆ పేర్లు పెట్టడం కూడా నాకు చేత కాదు, తెలియదు. అసలు మానిటైజేషన్ అంటే ఒకటి ఉంటుంది, దాన్ని చేసుకోవాలనే విషయం కూడా నాకేం తెలియదండి. అప్పుడు ఖమ్మంలో ఒక పిల్లాడు ఉన్నాడు, సుధీర్ అని ఓ పిల్లాడు. ఆ పిల్లాడు పురాద్భల్యం నాకు చేసి కైన్ మాస్టర్ అని ఒకటి పెట్టి అన్నీ దగ్గరుండి నేర్పించి అన్నీ చెప్పి వీళ్ళకి చెప్పి నేను వాళ్ళు చెప్పినవన్నీ పుస్తకాలు రాసుకునేవాడిని. దేని తర్వాత ఏం నొక్కాలి, దేని తర్వాత ఏం నొక్కాలి. ఇప్పుడు కూడా ఫోన్ అప్డేట్ చేస్తే నా పని అయిపోయింది అనమాట. కష్టమే. ఆ తర్వాత మా పెదనాన్నగారు మనవడు పని ఇక్కడే ఉంటాడు. వాడి మెసేజ్లు అన్నీ చూసి బాబాయ్ నేను వచ్చి చెప్తాను అని చెప్పి వాడు నాకు మళ్ళీ మానిటైజేషన్ చేసి అన్నీ చేసాడు అనమాట. తద్వారా అలవాటైంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏంటంటారు అప్డేట్ చేశాడంటే అయిపోయింది అనమాట. మళ్ళీ కష్టం దగ్గరికి వెళ్ళాలి. నేర్చుకోలేదా మరి మీరు? ఎలాగా? నేర్చుకోలేదండి. చెబుతున్నారు కానీ నాకేమిటి భయం, ఒకటి నొక్కితే ఒకటి నొక్కేస్తానము అనే భయం. ప్రపంచవ్యాప్తంగా చూసేస్తారు మరి వేరే ఏదైనా ఒకటి నొక్కేస్తానో ఏమిటో ఛానల్ అయిపోతుందో ఏమిటో అని చెప్పి అదొక భయం ఉంటుంది కదా. తర్వాత నాకు ఈమెయిల్ చూడటం కూడా చేత కాదు. వాడేమో ఈమెయిల్ ఏదో పెట్టాడు ఏర్పాటు చేసి, ఇది వస్తుంది కదండి సిల్వర్ బటన్ వస్తుంది కదా, అదేమో వచ్చింది. అదేమో ఇక్కడ బెంగళూరు దగ్గర ఆగిపోయింది. వీడేమో ఈమెయిల్ చూశాడు. చూసిన తర్వాత చెప్పాడు నాకు, బాబాయ్ నీకు ఇది వచ్చింది చూసుకోవాలి, మళ్ళీ నీకు ఈమెయిల్ వస్తుంది నువ్వు చూసి చెప్పాను. ఆ ఈమెయిల్ చూడడం నాకు చేత కాక 2 నెలలు వదిలేసా. ఆ 2 నెలలు వదిలేసింది వాడు ఏం చేశాడు, వీళ్ళకి పంపిస్తే వీళ్ళకి ఎంత నిర్లక్ష్యం అనుకున్నాడో ఏమో పట్టుకుపోయారు. మళ్ళీ మా వాడు ఫోన్ చేస్తే లేదు వెళ్ళిపోయింది, మళ్ళీ మీరు అప్లికేషన్ పెట్టండి ఎప్పుడెప్పుడో పంపిస్తామన్నారు. పెట్టాడు, ఇప్పుడు దాకా రాలా. మీరు బాగా వండేది ఏమిటండి, వండే పదార్థం చెప్పండి. గుత్తి వంకాయ కూర బ్రహ్మాండంగా వండుతా. మాకు పెడతారా మరి? తప్పకుండా పెడతానమ్మా. గుత్తి వంకాయ కూర బాగా వండుతాను. పనసపట్టు కూర బ్రహ్మాండంగా చేస్తా. ఆ విధానం కూడా బాగుంది, నేను చూసాను. పనసపట్టు కూర బ్రహ్మాండంగా చేస్తాను. కందట్టు వేస్తానండి, అసలు మీరు తింటే వదిలిపెట్టరు మీరు. ఇలా చెప్పి నోరు ఊరించేస్తున్నారు స్వామి. కందట్టు దాని జత ఏమిటని అడగరే, పప్పు పులుసు. అబ్బో, మొక్కకి ఆ పప్పు పులుసు జుర్రు తాగితే అదొక అనుభూతి. నోరు ఊరిపోతుంది అసలు. కందట్టు బ్రహ్మాండం అన్నమాట. కందట్టు అన్ని ఇంచుమించుగా. పులిహోర, తమిళనాడు పులిహోర చేస్తా, తెలుగునాడు పులిహోర చేస్తా. సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇష్టమైనటువంటి ప్రసాదం ఏది? స్వామికి బాగా ప్రియమైనటువంటిది శర్కర పొంగల్. చక్కెర పొంగల్ అంటే ఇష్టం, చాలా ఇష్టం. శర్కర పొంగల్ అంటే బాగా ప్రియంగా చేస్తారు. 2 గంజితో పాయసానికి చాలా ఇష్టం. గంజి పాయసం చేస్తాం, అది ఆయనకి చాలా ఇష్టం అనమాట. కాలై పూజ అని ఒకటి ఉంటుంది మురుగరికి, సుబ్రహ్మణ్యుడికి. అంటే పొద్దున ప్రాతకాలం 4 గంటలకు ఆయనకి మురుగరికి అభిషేకం చేస్తారు. అప్పుడు గంజి నివేదన పెడతారు. గంజి లేకపోతే గంజితో చేసిన పదార్థాన్ని కూడా స్వామికి నివేదన పెడుతూ ఉండడం ఒక విధానం ఉంది. గంజి అది చూస్తే ఇది గంజి అని ఎవరు చెప్పలేరండి, జుర్రు తాగుతారు, అంత మాధుర్యంగా ఉంటుంది. గంజి పడెక్కలేదండి. గంజితో చారు పెట్టచ్చు, సాంబార్ పెట్టేయచ్చు, పులుసులు పెట్టేయచ్చు, మజ్జిగలో కలిపేయచ్చు. ఇది గంజి అని ఎవరు మాత్రం పోల్చుకోలేరు, కానీ అదే ప్రియంగా తాగుతారు. బాగా కష్టమైన వంటకం ఏదండి మీకు? కొంచెం కష్టం అనిపించింది కానీ ప్రయత్నించాను నేను, బాగా కుదిరింది అన్న వంటకం ఏదైనా ఉందా? అరిసె. నిజమే, కష్టమైంది అది చాలా. కుదిరితే మాత్రం మీరు అన్నట్టు అద్దరిపోతుంది. ఎందుకంటేనండి మాట విందండి. అది మనం అనుకుంటాం మనకు మన చేతిలో లంగాపడమే ఉంటే అనుకుంటాం, కానీ ఒక్కసారి మాట విందండి. బూరె ఒకటి కలిపే విధానం చీరేస్తుంది బూరే. అవును, తెలిసిందా? ఎంత ప్రావీణ్యత ఉన్నా ఈ రెండింటి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. వేసే విధానం కరెక్ట్ గా రావాలి. ఖచ్చితంగా బూరి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. నూనెంతా పాడైపోతుంది. నూనె పాడైపోతుంది. 2 ప్రమాదం. మొహం మీద చిమితే ప్రమాదం కదండి. ఆ ప్రమాదం ఒకసారి మా అమ్మ మీద తుళ్ళింది, మా ఇంటి ఆవిడ మీద తుళ్ళింది. 2 అపురూపమే కదండి. అమ్మ అపురూపమే, భార్య అపురూపమే. ఇద్దరి మీద చిందేటప్పటికి వాటి మీద అలిగారు అనమాట. ఇప్పటికి మళ్ళీ వేసింది లేదా? మళ్ళీ ఊర్లో వేసాను, ఒడి దగ్గర పెట్టి వేసానులేండి. ఏమండి పంటి కింద రాయేస్తే అన్నం తిండి మానేస్తాను.
చెప్పండి. తినాలనిపించినప్పుడు మరి వేసుకోకపోతే ఎలాగా? కొన్ని బయట ఎక్కడైనా చేస్తే నచ్చదాయే. మీరు మామూలుగా బయట భోజనం స్వీకరిస్తారండి? శుభ్రంగా చేస్తా. మీరు బయట భోజనం చేసినవి బాగా నచ్చింది ఎక్కడ? అంటే హోటల్స్ లో తింటారా లేకపోతే ఎలా? లేదండి, హోటల్లో అంటే తప్పనిసరి పరిస్థితుల్లో వెళతా. సరదాగా పిల్లలతో వెళ్ళాలనుకోండి, నేనే హోటల్ పెట్టాలనుకోండి, హోటల్కి వెళ్ళి నేను పర్యవేక్షణ చేసి తెలుసుకోకపోతే నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి? శుభ్రంగా తింటా, హోటల్కి వెళ్తా, బజ్జీలు తింటా, అన్నీ తింటా. నాకు చెప్తున్నా కదండి, నేను భోజన ప్రియుడిని. అలా హోటల్కి వెళ్ళి తిని ఈ రుచి భలే ఉంది, నేను ఇంట్లో ప్రయత్నించాలి అని అలా చేసిన వంటకం ఏదైనా ఉందా? అలా చేసిన వంటకం ఉంది. అలా చేసిన వంటకం ఏంటంటే బీరకాయ దోసకాయ పచ్చడి. అంటే మా అమ్మ చేసేవారు అనుకోండి, కాదని నన్ను, కానీ అక్కడ కొంత బీరకాయ, దోసకాయ, వంకాయ, ఒక వెల్లుల్లిపాయ వేసేసి కలిపి రుబ్బేసి చేశారనమాట. ఆ పచ్చడి చేశా. నెల్లూరులో నెల్లూరు రుచులు బ్రహ్మాండంగా ఉంటాయి కదండి. ఆ నెల్లూరులో నేను రుచి చూసినప్పుడు మా స్నేహితుడికి చెప్పా, ఒరే ఇది ఎంత బాగుందో అని. అప్పుడు అది నేను చేశానంటే ప్రయోగం చేశాను, కొన్ని నేను కలుపుకున్నానులేండి. ఏ వంటకాలు అంటే ఇష్టం మీకు? తమిళనాడు వంటకాలు ఇష్టమా, తెలుగునాడు వంటకాలు ఇష్టమా? తెలుగునాడు వంటకాలండి. అవునా? అందులో బాగా అమితంగా ఇష్టమైనది ఏది? నాకు బాగా ఇష్టమైనది గోంగూర పచ్చడి. అసలు ఎవరింట్లోనే గోంగూర పచ్చడి పెడితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో ఉండిపోతారు. కందిపొడి ఒకటి, కందిపొడి ఎంత ప్రాణం అంటే, మళ్ళీ జత ఉండాలి అక్కడ. వంకాయ పులుసు పచ్చడి, అబ్బో జత కట్టద్దు. వంకాయ పులుసు పచ్చడి, లేకపోతే ఉల్లిపాయ పులుసు, తీ పులుసు, ఆ రెండింటికి జత. గుత్తి వంకాయ కూర, ఇంక ఏటికాడది పెట్టిన విసుగురాదు నాకు. కందా పచ్చడి కూర ఎంత బాగా చేస్తాను తెలుసా? భోజనం గురించి చెప్తూ ఉంటే మాకు చూసే వాళ్ళకి కూడా నోరూరిపోతుంది స్వామి. అసలు ఇన్స్టాగ్రామ్లో 1 మినిట్ కదండి. అప్పట్లో నేను ఏం చేశానంటే 1 మినిట్లో యూట్యూబ్లో నాకు గంటల తరబడి చెప్పడం అలవాటు అయిపోయి, ఇన్స్టాగ్రామ్లో 1 మినిట్ వీడియో చేయడం అంటే నాకు పెద్ద యజ్ఞంలో ఉండేది. రీల్స్ కష్టం. దాన్ని 2 భాగాలు 3 భాగాలు చేస్తుంటే ఏమిటి ఇంతటి కొరకు 2 భాగాలు ఏమిటి అనేవారు. అయ్యి బాబాయ్ ఎలాగా అని అనుకుని నోటితో చెప్పడం మొదలెట్టా. అది సుఖం. ఇంకా అలా సోషల్ మీడియాలో నోటితో చెప్పింది బహుశా నేనేమో నాకు తెలియదు, కానీ దాదాపుగా మీరే అయి ఉండొచ్చండి. ఎందుకంటే వంటకం అలా పూర్తిగా ఒక్క నిమిషంలో ఒక్క నిమిషంలో పూర్తి చేసింది మీరే. ఆ ఒక్క నిమిషంలో వీడియోలు చెప్పేసి గబగడగడ చెప్పేసేసాను నేనే. అది కాస్త అందరికీ చేరుకున్నాయి. ఈ రోజు అందరూ వండుకు తింటుంటే అది నాకు విపరీతం తృప్తి, నాకు ఆనందం. చెప్తారా అట్లా? మేము ఇలా మీరు చెప్పింది ఫాలో అయ్యి వండి చెప్తూ ఉంటారు. నేను రోడ్డు మీద వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటారు, మెసేజ్లో చెప్తూ ఉంటారు, ఇన్బాక్స్లో చెప్తూ ఉంటారు. మీరు చెప్పినటువంటి ఆ దబ్బకాయ ఇది చేసుకున్నాం అంటారు, చింతపండు చారు పెట్టుకున్నాం, లేకపోతే టమాటా చారు పెట్టుకున్నాం అంటారు, బెండకాయ ఎప్పుడు చేసుకున్నాం అంటారు. ఒకటి కాదు, అందరూ బోడి చెప్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే, ఈరోజు రేపు మన ఆహారాలు ఏమని చెప్పండి? పూర్వకాలం ఆహారాలు ఎక్కడున్నాయండి? అవి లేవు, ఎప్పుడో ఇదైపోయాయి. కానీ ఈరోజు రేపు పిల్లలు విషయం తెలుసుకుని వాళ్ళు అవి తింటుంటే ఇంతకన్నా తృప్తి, ఆనందం మరొకటి ఉండదండి. అది మాత్రం నాకు చాలా ఆనందంగా. కొంతమంది ఆడపిల్లలు మెసేజ్లు పెడుతూ ఉంటారు, నేను పెళ్లి చేసుకుని కొత్తగా వెళ్ళానండి, నేను మీరు చెప్పినటువంటి వంట చేసుకుని మా అత్త మామల్ని భర్తని మెప్పించానండి, మీరు నాకు తండ్రి అండి అంటూ ఉంటారు. అది నిజంగా ఎంత ఎనలేని ఆనందం అంటే అంత ఎనలేని ఆనందం. చెప్తున్నాను కదా, అందరూ నన్ను వాళ్ళ కుటుంబీకుడిగానే చూస్తున్నారు. చాలా మంది కుటుంబ సభ్యుడు అయిపోయానండి. అంతా ఇదైపోయింది, నాకు తృప్తి. గురుగారు ఇష్టం లేని వంటకం ఏంటంటే ఆనపకాయని కేవలం ఒక పోపులోనే వేస్తారు. ఆ పోపులో వేస్తే నాకు ఇష్టం ఉండదు. దానికి పడవలసినవన్నీ పడే అనుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే వేరుశనగ గుళ్ళు, నువ్వుపప్పు, ఎండుమిరపకాయలు, కాస్త జీలకర్ర, ధనియాలు, కొంచెం ఇంగు పెసర, అవి నలగకుండా ఉండాలి. దాన్ని ఆనపకాయలో వేసేసాం అనుకోండి, ఎంత కూరని తినేస్తాం. ఇష్టం, చాలా అద్భుతంగా. అంటే ఇష్టం లేని కూర ఆనపకాయే, దాన్ని చేయవలసిన విధంగా చేస్తే శుభ్రంగా తింటా. మీరు అన్నారంటే మీ అమ్మగారే నేర్పించిందంతా వంటల విషయంలో కూడా? అన్నీ మా అమ్మగారు. ఆవిడ చేసిన వంటకం అత్యద్భుతంగా ఉండేది ఏది? అలాంటిది మీరు ప్రయత్నించినా మీరు చేయలేకపోయింది, అసలు కుదరని వంటకం ఏదైనా ఉందా? అలా అమ్మ చేసినట్టుగా నేను చేయలేకపోతున్నాను అని అనిపించింది ఏదైనా? అమ్మ చేసినట్టుగా నేను చేయలేకపోతున్నాను అనుకునేటటువంటి వంటకం ఏమైనా ఉందంటే కనుక గంజితో పెట్టినటువంటి పులుసు. ఆ పులుసు ఎంతమందికి దక్కేదంటే అంత బ్రహ్మాండంగా ఉండేది. అది చేస్తాను, కానీ ఎక్కడో నాకు మనసుకు తెలుస్తుంది, అరే అమ్మ చేసినట్టు ఎక్కడో ఇది తేడా వస్తుంది, అమ్మ చేసినట్టు ఎక్కడో తేడా వస్తుంది. అదొక్కటి నాకు. అదేంటి చెప్పమంటారా? అమ్మ ప్రేమ. అమ్మ ప్రేమ సారం కదండి. అంతే, నిజమే. అది ప్రపంచంలో ఎవరు ప్రయత్నించినా అది రాదు కదండి, అమ్మకు మాత్రమే వస్తుంది. అలా కొన్ని వంటల్లో అనిపిస్తూ ఉంటుంది, అరే అమ్మ అని అనిపిస్తూ ఉంటుంది. నా వంట ప్రతిదీ మా అమ్మ ముద్ర.
మొత్తానికి వంటల గురించి మాట్లాడితే ఒక ఎపిసోడ్ మాట్లాడొచ్చు కదండి. అయిపోతుందండి. ఈ రోజు రేపు వంట అంటే అమ్మా చాలా సులభమైన పని. వంట సులభమే, కానీ విషయం తెలుసుకుంటే డబ్బులు కూడా పెద్ద ఖర్చు అవ్వమ్మా. కానీ ఈ రోజుల్లో చూస్తున్నాగా, ఫోన్లో ఒక్క బటన్ నొక్కితే రెడీమేడ్గా ఆహారం వచ్చేస్తుందండి. అంతే, వండుకుని తినేంత అంత ఓపిక ఉండట్లేదు ఎవరికి. లేదండి. కానీ ఒకటి చెప్పాలంటే, ఇప్పుడు పిల్లలకి చెప్పాలంటేనండి, వంట చేసుకోవడానికి ఖర్చు ఏమీ పెట్టక్కర్లేదండి, సులభంగా చేసుకోవచ్చు. ఉన్న దాంట్లో చేసుకోవచ్చు. ఏమంటే సరుకులే లేవు, ఇంత పెసరపప్పు పచ్చడి చేసుకోండి, రోజు గడిచిపోతుంది. కందిపప్పు పచ్చడి చేయండి, రోజు గడిచిపోతుంది. ఉల్లిపాయ పచ్చడి చేయండి, ఒకే ఒక్క మామిడికాయతో 10 మందికి అన్నం పెట్టేయచ్చు. ఈ విధానాలు ఇప్పుడు పిల్లలు తెలియాలి. ఒక ఉల్లిపాయ, ఒక మామిడికాయ, అడుగు పొడుగు ఏవో కూర నార ఉంటుంది, అవన్నీ కలిపేసేసి రోట్లో నూరిస్తే అయిపోయింది. ఈ పచ్చడి నేర్చుకోవాలి. ఈ విధానం తెలియకపోతే ఈ రోజు రేపు ఎలా బతుకుతామండి? ధన్యవాదాలండి. నమస్కారం.